హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఐ యామ్ నాగేశ్వరి ఫ్రమ్ గూర్పుడి. నేను ఇప్పుడు పేషెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మౌని గారు అనేసి హైదరాబాద్ అండి. ఆవిడకి కన్నుమూతలు పడిపోయి తెరవలేకపోయేవారండి. ఆవిడ చాలా మెడిసిన్స్ కూడా వాడారు. టీవీ చూడలేకపోవడం, ఉల్లిపాయలు కోయలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్తోని చాలా ఫేస్ చేశారు. ఆవిడకి ఎవరో చెప్పారంట, ఇక్కడ పలానా దుక్కు నాగేశ్వరి ఉంది, ట్రీట్మెంట్ చేయించుకోవడం బాగుంటుంది అనేసి హైదరాబాద్లో. ఆవిడ పండగకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారండి. చేయించుకున్న తర్వాత 3 డేస్ చేశానండి. తర్వాత ఆవిడ ఎక్కువ నడవలేకపోయేవారు కూడా. అప్పుడు బాడీకి 2 డేస్ చేశానండి. చేసిన తర్వాత ఆవిడకి రిజల్ట్ బాగుందండి. ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఆవిడకి కోలుకున్న తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారనేసి ఆవిడ చెప్పారండి. ఆవిడ ట్రీట్మెంట్స్ కూడా వీడియోస్ తీసుకున్నారండి. ఇప్పుడు అలాంటివి మీ అందరికీ చెప్పాలనేసి, ఆవిడ హ్యాపీ ఫీలింగ్స్ మీ అందరితోని షేర్ చేసుకోవాలనేసి ఆవిడ అడుగుతున్నారండి. ఆవిడ వీడియో మీరు చూద్దరు కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా కడ వరకు చూడండి. నేను చేసిన ట్రీట్మెంట్స్ కూడా అందులో ఉంటాయి. ఫేస్కి ఏమేమి కలుపుతున్నావు నాగేశ్వరి? ముందు లిక్విడ్ అండి, ఆయిల్ అండి, పెయిన్స్కి వాతవ ఇలాంటివి ఇవి రాసి వీళ్ళకి ఆ నొప్పులు తెలియకుండా మేము చేస్తాం అన్నమాట అండి. అంటే ఐస్ మసాజా లేకపోతే హెడ్కా? అమ్మాయికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈవిడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే అండి, నాకు ఈ పైన ఈ నరాలు నొప్పి వస్తున్నాయి. యాక్చువల్గా ఈ ఐబ్రో నరాలు రెప్ప ఎత్తనివ్వదు అనమాట. కన్ను వచ్చినప్పుడు చాలా బరువుగా అనిపిస్తుంది. అంటే అది తలలో ఏముండదు, జస్ట్ ఈ పార్ట్ మాత్రమే అలా అనిపిస్తుంది. దానివల్ల ఆ ప్రాబ్లం వల్ల మీరు ఏం సఫర్ అవుతున్నారు? ఆ ప్రాబ్లం వల్ల అంటే కంటిన్యూస్ కాదు, ఎప్పుడైనా టీవీ లాంటి అంటే లైట్ పడుతుంటే ఇబ్బందిగా ఉంటుంది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ నొప్పి వచ్చినప్పుడు నాకు ఏం వాడాలో తెలియట్లేదు. అంటే జెండు బామ్ అయితే పైన నొసలకి ఫోర్ హెడ్కి రాస్తాము, కానీ అక్కడ ఏమి ఫలితం ఉండట్లేదు. తలపొట్ట అనుకుని ట్యాబ్లెట్ వేసుకున్న హెడ్లో ఏమి ఉండట్లేదు. సో వీటికి ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. అలాగని పార్లర్స్కి వెళ్ళినా ఫేషియల్స్కి అని చెప్పి అలవాటు చేసుకున్నా వాళ్ళ దగ్గర నాకేమీ అంటే రిజల్ట్ కనిపించలేదు అనమాట. సో ఇది నరాల నొప్పో ఏ నొప్పో తెలియక నేను ఇంకా నాగేశ్వరి గారు దగ్గరికి వచ్చాను. ఆవిడ ఇప్పుడు చేస్తున్నారనమాట నాకు. నాగేశ్వరి, నువ్వు చేసే ఏమేమి కలుపుతున్నావు, ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేస్తున్నావో నువ్వు చెప్పమ్మా ఒకసారి. ఇది పెయిన్ ఆయిల్ అండి. ఓకే. ఈ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వల్ల వాట్ యూజ్ అంటే, ఇప్పుడు నేను చేసేది ఈవిడికి నొప్పి రాకుండా రిలాక్స్డ్గా చేసుకోవడానికి చేస్తున్నాను. ఇంకొకటి ఆయిల్ ఇంకొక ఆయిల్ తెచ్చానండి. ఇది పాజిటివ్గా ఉండడానికి. ఈవిడలో వాతవ పిత్త కఫ అనే దాంట్లో వాతం ఎక్కువ ఉందండి. ఆ వాతం పోయి నెగిటివ్ పోవడానికి ఇది వేస్తున్నానండి. ఓకే. ఇంకొకటి ఫిష్ ఆయిల్ ఒకటి వేసానండి. ఓకే. అదొకటి. ఇదేమో యాపిల్ అండి. ఓకే. ఈ 3 ఇంట్లో వేసి ఇంట్లో చేస్తాను అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే స్ట్రెస్ వలన, ఆలోచనల వలన వచ్చిందండి. అది ఏంటంటే ఇప్పుడు తినే ఫుడ్ ఎఫెక్ట్ వలన ఈవిడికి ఇలా అనిపిస్తుంది. వాత వస్తువులు, బంగాళదుంపలు, టమాటా ఇవన్నీ వండడం వల్ల ఇలా వస్తుంది. సో దీనికి ఏంటి రెమెడీ అంటే ఇది రెమెడీ అండి. అది వాట్ ఎవరీ ఇట్ మేబీ ఎలా వచ్చినా సరే దాన్ని తగ్గించేలా కెపాసిటీ నాలో ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అండి. ఇది ఏంటి అంటే ఇవన్నీ నరాలన్నీ తోడుకుపోయాయండి మెయిన్. దానిపైన అప్పుడప్పుడు తింటున్న ఫుడ్, ఫుడ్ వలన అది ఇంకా ఎక్కువైపోయి కన్ను రెప్పలు మూత పడిపోయి తెరవలేకపోతుంది. అవి ఏంటంటే మొన్న నేను ఆల్రెడీ ఒక సిట్టింగ్ చేశానండి. ఇవి కొంచెం బెటర్ అనిపించిందండి. అందుకనేసి నేను ఇంకా 3 సిట్టింగ్లు చేస్తే సెట్ చేస్తానండి. మెడిసిన్ ఇలాంటివి ఏమీ లేకుండా తర్వాత పాజిటివ్గా ఉండేలాగా ఇవి చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తుందా అంటే ఫుడ్ వలన లేకపోతే నేచర్ వలన రావచ్చు. ఇది వాతం నొప్పి కాబట్టి అప్పుడు ఇవిడ ఏం చేయాలి అంటే ఇలా తయారు చేసుకుని ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉండి ఇలా వెనకాల నుంచి ఇవన్నీ ఇలా ప్రెజర్ పెట్టుకుంటా ఈ సర్క్యులేషన్ ఇలా పంపుతూ ఉంటే ఆవిడకి తగ్గుతాయి అన్నమాట. ఇలా దీన్ని మర్మా ట్రీట్మెంట్ అంటారండి. ఏ మెడిసిన్ కూడా ఇవ్వక్కర్లేదు, దీని వలన ఏ బిళ్ళలో వాడక్కర్లేదు. 10 డేస్లో రిజల్ట్ వస్తుంది. ఆల్రెడీ ఇవి కొంచెం రిజల్ట్ వస్తుందని ఇవి చేయించుకున్నానండి. ఇప్పుడు బిఫోర్ ఇలా ఉంది, ఆఫ్టర్ మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే. స్టార్టింగ్ ఇక్కడి నుంచి రావాలండి. ఇంకా నోస్
స్టార్టింగ్. మ్మ్. ఓకే, మ్మ్. మీకైతే 5 టైమ్స్. అంటే ఇప్పుడు హెవీగా ఉంది కాబట్టి. ఓకే. తర్వాత ఇలా 1 2 3 4 5. తర్వాత ఇక్కడ 3 టైమ్స్ చేయాలండి. ఇక్కడ 3 టైమ్స్ ఇలా పుష్ చేయాలి. 1 2 3 4 5. తర్వాత ఇలా డౌన్కి రావాలి. ఓకే, 1 2 3 4 5. ఓకే, మళ్ళీ దిస్ ఇస్ ప్రాసెసింగ్. కంటిన్యూ 5 టైమ్స్. అది అయిపోయాక ఇప్పుడు ఇవిడికి కంటి మూత పడిపోతుంది కాబట్టి ఇవి ఇలా చేయాలండి. ఇక్కడ మీకు నరాలు తెలుస్తుందా, టైట్గా ఉంది. ఇవన్నీ లూజ్ అవుతాయి ఇలా చేయడం వల్ల. ఇంకా నొప్పి ఉందిగా యాక్చువల్లీ. బాడీలో ఏ పాటు పట్టుకున్నా నొప్పి వస్తలేదు ఈ పాట తప్ప. మీకు ఫ్రూట్స్ ఎందుకు కలిపాను అంటే విటమిన్స్ తక్కువ ఉన్నాయండి, ఓకే. అందుకనేసి మీకు విటమిన్స్ కోసం ఇవి కలిపాను. ఓకే. అందరికీ ఇదని కలిపిన ఒక్కొక్కరు పపాయ కలుపుతాను ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ బట్టి. మీకు సర్క్యులేషన్ తక్కువ ఉంది, అన్ని అవును. అదే బాడీ శరీర తత్వం తత్వం బట్టి మనిషి మనిషికి మారుద్ది అన్నమాట. ఆ. అందరికి ఇలాగే మీకు ఉండాలని లివెండర్ లేదు. వేసాను, కొంతమంది జాస్మిన్ వేస్తాను, ఓకే. కొంతమంది ఫిష్ ఆయిల్ వేస్తాను, కొంతమంది ఏమో ఒబిసిటీ ఆయిల్ వేస్తాను. ఓకే. ఆయిల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి శరీర తత్వాన్ని బట్టి. బట్టి. ఇంక ఇక్కడ తెలుస్తుందా మీకు ప్రాబ్లం ఇక్కడ? ఇవన్నీ డాక్టర్స్ ఏం పట్టుకొని చూడరు కదండి, వాళ్ళకి తెలియదు అనమాట. అవును.